హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మంచు విష్ణు నటించిన భక్త కన్నప్ప సినిమా అయితే రిలీజ్ అయింది. ఈనాడు ఈ సినిమా గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కానీ ఆనాడు తీసిన కృష్ణరాజు గారు భక్త కన్నప్ప సినిమా గురించి ఈ కాలం నాటి వాళ్ళకి చాలా మంది తెలియదు. ఒకసారి ఆ కాలంలో ఆ సినిమా ఎలా తీశారు, అది ఎంత సక్సెస్ అయింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ భక్త కన్నప్ప గురించి కొన్ని విశేషాలు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. శివ శివ శంకర భక్తవ శంకర అని పాట వినబడుతుంటే థియేటర్లో భక్తి పారవస్యంలో మునిగిపోయారు. స్వామి, ఇక నుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసావు, నీ ఎలుగుతో నేను నిన్ను చూశాను అని కన్నప్పగా కృష్ణరాజు తన కళ్ళు పెరికి శివలింగానికి పెడుతుంటే ప్రేక్షకుడు తన్మయంతో కన్నీళ్లు ఆగలేదు. కృష్ణరాజు గారు కీలక పాత్రలో బాపు దర్శకత్వంలో రూపొందించిన క్లాసిక్ మూవీ భక్త కన్నప్ప. ఈ సినిమా విడుదలై దాదాపు 50 ఏళ్లకు దగ్గర పడుతున్న నేపథ్యంలో మంచు విష్ణు కీలక పాత్రలో కన్నప్ప అంటూ అదే కథతో మళ్లీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ జూన్ 20న రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో కృష్ణరాజు గారు భక్త కన్నప్ప ఎలా తీశారు, తెర వెనక ఏం జరిగింది అన్నది మాట్లాడుకుందాం. సాంఘిక కథలు వెండి తెరపై కలకల్లాడుతున్న 70వ దశకంలో అప్పుడప్పుడే మైథాలజీ భక్తిరస చిత్రాలు ప్రేక్షకులను పలకరించేవి. అయితే అప్పటి యువతకు వాటిపై అంతగా ఆసక్తి ఉండేది కాదట. ఇదే కృష్ణరాజు గారి మధ్యలో ఒక ప్రశ్నలా నిలిచిపోయింది. ఈ తరహా సినిమాలకు మధ్య వయస్కులు, ముసలివాళ్లు ఎలా వస్తున్నారో అలాగే యువత కూడా రప్పించాలనుకున్నారు. కృష్ణరాజు గారు బాగా నచ్చిన హాలీవుడ్ చిత్రాలు బెన్హర్, 10 కమెంట్స్, నెరహర్ అయితే దాదాపుగా 30 సార్లు పైన చూశారట. ఆ సినిమాలు తీస్తే ఈ తరహా సినిమానే చేయాలని భావించారు. అప్పటి వరకు తెలుగులో ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ చేయాలనుకున్నారు. అదే సమయంలో కన్నడలో రాజ్ కుమార్ గారు నటించిన బెటర్ కన్నప్ప స్ఫూర్తితో కన్నప్ప కథను సినిమాగా తీయాలనుకున్నారు. కృష్ణరాజు గారు అంటే రౌద్ర పాత్రలకు పెట్టింది పేరు. ఆ రసాన్ని అద్భుతంగా పలికిస్తారు. అలాంటి నటుల నుంచి ఒక భక్తిరస చిత్రం వస్తుందంటే అందరూ ఆశ్చర్యపోయారు. అంతకుముందు గోపీకృష్ణ మూవీస్ సంస్థను నెలకొల్పి కృష్ణవేణి చిత్రాన్ని నిర్మించారు కృష్ణరాజు గారు. మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో వాణిశ్రీ కథానాయికగా రూపొందించిన ఆ చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో భక్త కన్నప్ప కూడా మధుసూదన్ రావు గారు దర్శకత్వంలో నిర్మించాలని అనుకున్నారు. అందుకోసం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారు. కొంత భాగం షూట్ కూడా చేశారు. కానీ మధుసూదన్ రావు గారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మరో దర్శకుడిని వెతకడం మొదలుపెట్టారు. అదే సమయంలో ముత్యాల ముగ్గు విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో కృష్ణరాజు గారు దర్శకుడు బాపు దగ్గరికి వెళ్లి భక్త కన్నప్ప గురించి చెప్పారు. అంతకుముందు తయారు చేసిన స్క్రిప్ట్ ఆయనకి ఇచ్చారు. బాపు గారు ఆ స్క్రిప్ట్ లో కొన్ని మార్పుల అవసరాన్ని సూచించి ఆ బాధ్యతను రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారికి అప్పగించారు. అప్పటికే అనుకున్న కొన్ని సన్నివేశాలకు అదనంగా ఆసక్తికరమైన మరియు ఎమోషనల్ సీన్లతో కొత్త స్క్రిప్ట్ రెడీ చేశారు రమణ గారు. తమ సంస్థ తీసే తొలి పౌరాణిక చిత్రం కావడంతో పూర్తిగా అవుట్డోర్ లో భారీ ఎత్తున నిర్మించాలని కృష్ణరాజు గారు అనుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుట్టాయిగూడెం అడవి ప్రాంతంలో షూటింగ్ చేయాలని సంకల్పించారు. అక్కడ ఏర్పాట్లు చేయడానికి 2 నెలల సమయం పట్టింది. తిన్నడు పెరిగిన గూడెం, మల్లన్న మల్ల యుద్ధం, అమ్మవారి విగ్రహ ప్రాంగణం, తిన్నడు నివసించే కుటీరం, దేవాలయం నిర్మించడానికి మద్రాసు నుంచి పనిముట్లను, పనివాళ్లను అక్కడికి రప్పించారు. అప్పట్లో ఏం కావాలన్నా బెజవాడ పరిగెత్తాల్సి వచ్చేది. రోజు బెజవాడ నుంచి బుట్టాయిగూడానికి కార్లు తెగ తిరుగుతూనే ఉండేవి. ఏ ఒక్క వస్తువు దొరక్కపోయినా ఆ రోజు షూటింగ్ ఆగిపోవడమే. దాదాపుగా 70 నుంచి 80 మంది కాలక్షేపం చేయాల్సి వచ్చేది. దీన్ని నివారించడానికి బుట్టాయిగూడాన్ని తాత్కాలిక స్టూడియోగా తీర్చిదిద్దారు. అక్కడే కార్పెంటర్, టైలర్, ఇతర సెట్ డిజైనర్స్ తమకు కావాల్సిన వస్తువులు ముందే తీసుకుని సిద్ధంగా ఉండేవారు. బుట్టాయిగూడెం నుంచి అడవిలో షూటింగ్ జరిగే ప్రాంతం దాదాపుగా 15 మైళ్ళు దూరం ఉండేది. నటీనటులందరూ రోజు అడవిలోకి వెళ్ళి వస్తుండేవారు. సరిగ్గా రోడ్డు మార్గం కూడా లేని అక్కడకు వెళ్లాలంటే జీపులు తప్ప మరే ఇతర వాహనం వెళ్ళినా ఎక్కడో చోట ఇరుక్కుపోయేది. షూటింగ్ జరిగినన్ని రోజులు అడవిలోకి వెళ్లే 15 మైళ్ళలో ఎక్కడో చోట మరమ్మతు చేస్తూ ఉండేవారు. 500 పైగా ఉన్న యూనిట్ సభ్యులతో 70 రోజుల పాటు ఏకదాటిగా అక్కడే షూటింగ్ జరిగింది. వారంలో 6 రోజులు మాత్రం షూటింగ్ చేసి ఆదివారం అందరికీ సెలవు ఇచ్చేవారు. ఆ రోజంతా విందులు, వినోదాలతో యూనిట్ సభ్యులు సంతోషంగా గడిపి మర్నాడు మరింత ఉత్సాహంగా షూటింగ్ హాజరయ్యేవారు. చిత్రీకరణ జరిగినన్ని రోజులు పెళ్లి భోజనాన్ని తలపించేలా రకరకాల వంటలతో యూనిట్ సభ్యులకు చక్కటి విందును అందించేవారు. ఆ సౌకర్యాలు, వంట రుచి చూసిన యూనిట్ సభ్యులు ఎవరికి 70 రోజుల పాటు ఇల్లే గుర్తుకు రాలేదంటే అతిశయోక్తి కాదు. తిన్నడి కథ మొత్తం శ్రీకాళహస్తిలో జరిగింది. కానీ సినిమాను గోదావరి జిల్లాలో తీయడానికి ఒక కారణం ఉంది. తిన్నడి కాలానికి 70వ దశల్లో ఉన్న కాళహస్తికి చాలా మార్పులు వచ్చాయి. నాటి వాతావరణం కాళహస్తిలో తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు. గుడి, ఆలయ పరిసరాలు, గోదావరి దృశ్యాలు కాళహస్తి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు దగ్గరగా అనిపిస్తాయి.
గుడి బయట సన్నివేశాలను అక్కడ చిత్రీకరించి ప్రధాన ఘట్టాలు కాళహస్తి ఆలయంలో చిత్రీకరించారు. అప్పట్లో భారీ బడ్జెట్ చిత్రాలంటే ఎన్టీఆర్ గారే. ఎందుకంటే ఆయనతో సినిమా తీయడానికి దాదాపుగా 14 నుంచి 16 లక్షలు ఖర్చు చేసేవారు. కానీ భక్త కన్నప్ప కోసం కృష్ణరాజు గారు ఏకంగా 20 లక్షలు ఖర్చు చేశారు. రాజుగారు ఇబ్బంది పడతారేమో ఆలోచించుకోండి అని స్నేహితులు సలహా ఇచ్చిన కృష్ణరాజు గారు వెనక్కి తగ్గలేదు. బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు చిత్రంలో కాంట్రాక్టర్ పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్న రావుగోపాలరావు గారు ఈ సినిమాలో గౌరీనాథ్ శాస్త్రి గారు నటించారు. ఆదినారాయణరావు గారు, సత్యం సంయుక్తంగా సంగీత దర్శకత్వం వహించిన భక్త కన్నప్ప చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్. ఇరీనా సెట్ లో తీసిన డ్రమ్ సాంగ్ కండ గెలిచింది పాట సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే శివశివశంకర భక్తవశంకర పాట ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. 1976లో విడుదలైన భక్త కన్నప్ప ఘన విజయం సాధించింది. నటుడిగా, నిర్మాతగా కృష్ణరాజు గారికి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మా కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.